హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం చాలా సింపుల్గా పైపింగ్ని ఎలా వేసుకోవాలి అనేది చూద్దాం. ఇది వచ్చేసి స్టిచ్చింగ్ అనుభవం లేకపోయినా సరే చాలా సింపుల్గా అలానే చాలా నీట్గా వేసుకోవచ్చు. అది ఎలా అనేది చూడబోయే ముందుగా మన ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని జస్ట్ ఆన్ చేసి పెట్టుకుంటే కొత్తగా ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పుడు మనం చాలా సింపుల్ మెథడ్లో పైపింగ్ని ఎలా వేసుకోవాలి అనేది చూద్దాము. ఇప్పుడు మనం పైపింగ్ వేయడానికి ఇప్పుడు నేనైతే ఒక స్ట్రైట్ పీస్ను తీసుకున్నాను. ఇదే ప్లేస్లో మీరు బ్లౌజ్కి వేయచ్చు, లేదంటే హ్యాండ్కి వేయచ్చు, లేదంటే డ్రెస్ కట్స్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవచ్చు. ఒక క్లాత్ని తీసుకొని దీనికి ఆపోజిట్ కలర్ మనం ఏ కలర్ అయితే పైపింగ్ వేద్దామో అనుకుంటున్నానో ఆ కలర్ క్లాత్ని 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలా తీసుకోవాలి. ఇలా 1.5 ఇంచ్ వెడల్పు ఉండేలా తీసుకున్న తర్వాత ఈ క్లాత్ని ఒక చివర అంచుని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఒక చివరన అంచుని ఫోల్డ్ చేసిన తర్వాత రెండవ చివరన ఎడ్జిని వచ్చేటప్పటికి ఈ ఫోల్డింగ్కి బయటకు వెళ్ళకుండా, అంటే ఈ ఫస్ట్ ఫోల్డ్ చేసాం కదా, ఈ ఫోల్డింగ్కి చివరి దాకా వెళ్ళకుండా ఇలా మిడిల్లోకి మాత్రమే ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్కి చివరి వైపున కుట్టు వేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఈ క్లాత్ని ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఒరిజినల్ పీస్కి వచ్చేసి ఈ చివరన నార్మల్గా మనం ఖర్చు కోసం ఎంతైతే ఎక్స్ట్రా తీసుకుంటామో ఖర్చు కోసం తీసుకున్న ఈ ఎక్స్ట్రా పీస్ని వరకు ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత మనం లోపల వైపునకి ఫోల్డ్ చేసినప్పుడు ఈ మిడిల్లోకి వరకు ఫోల్డ్ చేసాం కదా, ఈ ఎడ్జ్ ఈ పీస్ ఇలా పై వైపునకు ఉండేలా చూసుకొని ఈ పీస్కి పై వైపున మనం ఎక్స్ట్రా జాయిన్ చేయాల్సిన పీస్ని ఇలా అంచుని ఫోల్డ్ చేసి ఇలా పెట్టి మనకి ఒరిజినల్ పీస్ పై వైపున కుట్టు వేసుకోవాలి. ఇది వచ్చేసి మనం ఎంత వెడల్పు కావాలి అనుకుంటే అంత వెడల్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం పెద్దగా కావాలి అంటే కొంచెం పెద్దగా పెట్టుకోవచ్చు, లేదు బాగా చిన్నగా కావాలి అనుకుంటే బాగా చిన్నగా పెట్టుకోవచ్చు. ఇది మన చాయిస్. మనం ఎలా కావాలి అనుకుంటే అలా పెట్టేసుకొని కుట్టు వేసేసుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టు వేసేటప్పుడు మనకి ఫస్ట్ ఎంత అయితే వెడల్పుతో స్టార్ట్ చేస్తామో, అంటే మనం ఎంత గ్యాప్తో పెట్టుకోవాలి అనుకుంటున్నామో అదే గ్యాప్ చివరి వరకు వచ్చేలా చూసుకోవాలి. ఇలా ఈ రెండు పీసులని కలిపి ఫస్ట్ ఒక కుట్టు వేసిన తర్వాత ఈ లోపల ఎక్స్ట్రా క్లాత్ ఇలా పైకి లేచినట్లుగా ఉంది కదా, ఈ ఎక్స్ట్రా క్లాత్కి చివరన ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇంతే. ఇప్పుడు మనకి ఈ పైపింగ్ని స్టిచ్ చేయడం పూర్తయింది. ఇలా చాలా సింపుల్గా, అసలు బేసిక్ కూడా తెలియకపోయినా సరే మనం ఇలా చాలా సింపుల్గా ఈ పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ పైపింగ్ని ఎలా వేసుకోవాలి అని. ఇలా చాలా సింపుల్గా మనం అసలు బేసిక్ ఏమీ తెలియకపోయినా సరే చాలా సింపుల్గా ఈ పైపింగ్ని స్టిచ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి నైటీలు స్టిచ్ చేసుకుంటాం కదా, నైటీలకు వేసుకోవచ్చు, లేదు బ్లౌజ్కి వేసుకోవచ్చు. బ్లౌజ్కి వచ్చేసి మనకి స్ట్రైట్ అంటే స్క్వేర్ నెక్ అయితే కనుక స్ట్రైట్ పీస్ని తీసుకుంటాం. ఇదే కనుక మనము రౌండ్ నెక్ వేసుకున్నట్లయితే క్రాస్ పీస్ని తీసుకొని ఇప్పుడు నేను ఎలా అయితే ప్రిపేర్ చేశానో ఈ ఎక్స్ట్రా పైపింగ్ పీస్ని సేమ్ అదేవిధంగా క్రాస్ పీస్ మీద ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం నెక్కి స్టిచ్ చేసుకోవాలి. ఇదే మనకి డ్రెస్ కట్స్ కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవచ్చు. డ్రెస్కి సైడ్ కట్స్ ఉంటుంది కదా, కట్స్ కూడా ఇలా మనం ఎక్కువ శ్రమ ఏమీ అవసరం లేకుండా చాలా సింపుల్గా ఇలా నీట్గా మనం ఆపోజిట్ కలర్, అంటే టాప్ ఏ కలర్ అయితే వస్తుందో ప్యాంట్ కలర్ క్లాత్తో మనం పైపింగ్ని వేసేసుకోవచ్చు. ఇలా సింపుల్గా ఉండే ఈ పైపింగ్ని మనం చాలా రకాలుగా వేసేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి.